వెల్కమ్ టు టీ10. నాడు లేఖ నేడు దోక కౌలు రైతుకేది భరోసా. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ మద్దతు దక్కటం లేదు. రైతు బంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతో పబ్బం గడుపుతున్నారు. రాష్ట్రంలో మీలాంటి కౌలు రైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40% సాగు భూమి మీ ఆధీనంలోనే ఉంది. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80% కౌలు రైతులే ఉన్నారు. ప్రభుత్వం మీపై కనికరం చూపటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల రైతు భరోసా అందిస్తాం. కౌలు రైతులెవరూ ఆందోళన చెందొద్దు. ఇది 2023 సెప్టెంబర్ 13న పిసిసి అధ్యక్షుడు హోదాలో కౌలు రైతులకు రేవంత్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ. తీరా అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు దోకా ఇచ్చారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామన్న ఎన్నికల హామీ తుంగలో తొక్కారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు లేఖలు రాసిన ఆయన నేడు ఎగరామ పెట్టారు. కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీనే దిక్కన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించారు. బహిరంగ లేఖలు రాయటమే కాదు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ 6 గ్యారెంటీల్లోనూ కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల సభల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇదే హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పలు టీవీ చర్చల్లోనూ ఎలాంటి తడబాటు లేకుండా ఖచ్చితంగా కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వటం సాధ్యమేనా? ఏ విధానంలో కౌలు రైతులకు రైతు భరోసా ఇద్దామనుకుంటున్నారు? వారిని ఏ విధంగా గుర్తిస్తారు? ఇలాంటి పలు ప్రశ్నలు రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు కూడా అందరినీ నమ్మించేలా ఆయన సమాధానం చెప్పటం గమనార్హం. 2011లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కౌలుదారు చట్టాన్ని అమలు చేస్తామని గ్రామ సభల ద్వారా కౌలు రైతులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా అందిస్తామని నమ్మబలికారు. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేసి కౌలు రైతులను నిండా ముంచారు. ఇప్పుడు రైతు భరోసాలో కౌలు రైతులపై చర్చ లేదు. దాదాపు 6 ఏళ్లుగా రైతు భరోసా విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని కౌలు రైతుల గురించి ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. రైతు భరోసాపై కసరత్తులో వీరి ప్రస్తావనే రాలేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఏ విధంగా రైతు భరోసా పథకంలో కౌలు రైతులను అసలు పరిగణలోనికి తీసుకోకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎత్తి చూపుతోంది. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వటం సాధ్యం కాదని, అలా చేస్తే రైతులకు కౌలు రైతులకు కొట్లాటలు పెరుగుతాయని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వచ్చారు. కానీ అధికారమే పరమావధిగా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వటంలో వారంతా నిజమేనని నమ్మారు. అందుకే కాంగ్రెస్ కు అండగా నిలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి దోహదం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో తమకు కూడా రైతు భరోసా వస్తుందని కౌలు రైతులు గంపెడి ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. రైతు భరోసాపై కౌలు రైతులకు కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. రాష్ట్రంలో సుమారు 23 నుంచి 25 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికలకు ముందు కౌలు రైతులకు రాసిన లేఖలో రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య 22 లక్షలని, వీరు సాగు చేసేటువంటి భూమి 40% ఉంటుందని పేర్కొన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 23 లక్షల మంది కౌలు రైతులకు దోకా ఇచ్చినట్టయింది. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.